హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి అయితే డే 6. మన డే 6 రోజు అయితే ఈ హౌస్ఫ్లై లార్వా కొంచెం పెద్దగానే అయితే అయినాయి, కానీ ఎక్కువ లార్వాని అయితే రాలే. సో ఇక అయినా కొన్ని లార్వాని అయితే తీసుకొని ఆ చిన్న పిల్లలకి ఇచ్చుకుందాం. మనకి కొంచెం ఖర్చు అనేది డే 1 నుంచి డే 30 లోపే జర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటికి గ్రోత్ స్టేజ్ అనేది ఇప్పుడే ఉంటుంది. డే 1 నుంచి డే 30 వరకు మంచిగా కేర్ తీసుకొని పెంచినాం అనుకో, తర్వాత ఆటోమేటిక్గా అవే పెరుగుతాయి. సో దాని గ్రోత్ అనేది ఇప్పుడు ఆగింది అనుకో, మళ్ళీ ఎప్పటికీ పెరగవు, లేట్గా పెరుగుతాయి. సో అందుకని చెప్పి డే 1 నుంచి డే 30 వరకు అయితే కరెక్ట్గా ఇవ్వాలి ఫీడ్. అప్పుడే వాటికి గ్రోత్ అనేది మంచిగా వస్తుంది. అందుకే డే 1 నుంచి డే 30 వరకు అయితే ప్రతిరోజు వీడియో అయితే పెడుతున్నా. ఎవరైనా స్టార్టింగ్ వీడియోస్ చూడకపోతే చూడండి. అలాగే డే 30 వరకు కూడా సిరీస్ లెక్క అయితే వీడియోస్ చేసి పెడదాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ లార్వా ఉంది కదా, ఆ పెద్ద కోడిని బయటికి వదిలేసి ఆ చిన్న కోళ్ళకి అయితే ఇచ్చుకుందాం. ఎందుకంటే ఆ పెద్ద కోడి కూడా వేస్తే మొత్తం అదే తింటుంది, చిన్న కోళ్ళకి అయితే ఉండని అది. సో అట్లా అని చెప్పి పెద్ద కోడిని బయటేసి ఇవి ఉన్న తక్కువ లార్వని ఆ చిన్న కోడికి అయితే, చిన్న పిల్లలకి అయితే ఇద్దాం. ఈ చిన్న ప్లేట్లను అయితే ఆ లార్వాని తీసుకొని ఆ కోడి పిల్లలకి వేసుకుందాం. ఇప్పుడు ఆ పెద్ద కోడిని బయటికి పంపించేసి ఈ చిన్న కోళ్ళకి అయితే ఇచ్చేసిన. అవి అయితే తింటున్నాయి మంచిగానే. ఇక కొంచెం లార్వా సరిపోదు కాబట్టి కొన్ని రాగులను కూడా ఇచ్చుకోవాలి. సో దానికోసం ఆ ఫీడర్ని అయితే క్లీన్ చేసుకొని, అలాగే ఆ డ్రింకర్ని కూడా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ ఇచ్చేసిన. ఆ ఫ్రెష్ వాటర్తో పాటు ఇలా డే 6 కాబట్టి మనం మెడిసిన్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే 3 డేస్కి ఒకసారి మెడిసిన్ ఇచ్చుకోవాలి తప్పకుండా. సో అట్లా అని చెప్పి ఫస్ట్ అయితే ఆ డ్రింకర్ని క్లీన్ చేసి ఆ డ్రింకర్లో ఈ మెడిసిన్ అయితే కలిపి ఫ్రెష్ వాటర్ ఇచ్చేసిన. అవి ఇచ్చుకున్న తర్వాత ఈ ఫీడర్ని కూడా క్లీన్ చేసుకొని ఆ ఫీడర్లో రాగులను అయితే వేసిన. అవి కూడా మంచిగానే తింటున్నాయి. వీటికి ఫీడ్ ఇచ్చిన తర్వాత ఈ పెద్ద కోళ్ళకు కూడా వడ్లను అయితే ఫీడ్గా ఇచ్చేసి ఆ షెడ్ను కూడా క్లీన్ చేసుకున్నా. ఇక మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి సజ్జలు మిక్స్ చేసినవి ఉన్నాయి కదా, ఆ సజ్జల్లో కొంచెం తౌడు కొన్ని వాటర్ కలిపి మంచిగా మిక్స్ చేసి వీటికైతే ఇచ్చిన ఫీడ్గా. సాయంత్రం అయితే ఇట్లా ఇచ్చేసిన. ఈరోజు ఇట్లా సజ్జలు తౌడు ఇట్లా మిక్సీ చేసి మంచిగా మెత్తగా చేసి ఇస్తే మంచిగా తిన్నాయి. ఇవి చాలా ఇష్టంగా తిన్నాయి. మొత్తం అయితే కంప్లీట్ చేసేసినాయి 90%. మనకి లార్వా సరిగ్గా జనరేట్ అవుతలేదు కాబట్టి తౌడు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే తౌడులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ లార్వా కనుక కరెక్ట్ వస్తే మనకి తౌడు వాడాల్సిన అవసరమే ఉండదు. మార్నింగ్ ఆ లార్వా ఇచ్చుకుంటే సరిపోతుంది. దానికి రోజుకి సరిపడా ప్రోటీన్ అయితే ఆ లార్వా నుంచి అయితే అందుతుంది. అది సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ తౌడు వాడుతున్నా. లేదంటే తౌడు ఖర్చు కూడా మనకి తగ్గిపోతుంది. కొంచెం మిగిలితే పెద్ద కోళ్ళకు కూడా ఇచ్చిన, అవి కూడా మంచిగా తిన్నాయి. ఎవరైనా కొత్త ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.